విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను అభినందించారు. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో దామచర్ల పాల్గొని మాట్లాడారు. ఒంగోలు నగరంలో అర్హులైన ఫోటో, వీడియోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకట్రావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి రసూల్, సంయుక్త కార్యదర్శులు భాస్కర్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందుగా దామచర్ల జనార్దన్ రావును అసోసియేషన్ ప్రతినిధులు గజమాలతో సత్కరించారు. సభ్యులు కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం. ఈరోజులో మన సభాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అధ్యక్షుడు వెంకటరావు గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చెడ్డిపాటి భాస్కర్ గారు, రసూల్ గారు, సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, రామారావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా చేసుకుని అందరికీ పేరు నా నమస్కారం. ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ ఒక అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడే ఏదైనా కూడా పనులు ఉంటుంది. ఏదో ఒక కెమెరా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ ఒక యూనిట్గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉండమనేది కాదు, 350 మంది సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృద్ధికి ఆర్థికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా మనం స్పందించే విధంగా పనిచేయాలని పెంచుకోవాలని తెలియజేస్తున్నాను. అయ్యేలా ఉంటే మా ముందు తీసుకొస్తే తప్పకుండా కూడా మా వంతు మేము చేయడానికి కూడా అవకాశాలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని, అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం. దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందాం అనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం, ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం. మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని, తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం. ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది. మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము, అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారి హామీ మేరకు జేసీ గారి ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎంత క్రమశిక్షణ పాటించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.